ఓం శ్రీ గురుభ్యో నమ. మాతృదేవో భవ. ఈరోజు తల్లి గురించి మాట్లాడుకుందాం. ఈ సృష్టికి మూలం అమ్మ, మమతానురాగాలకు మూలం అమ్మ, త్యాగానికి మూలం అమ్మ, తీర్చలేని రుణం అమ్మ. ఈ సృష్టిలో అమ్మే లేకపోతే జీవి మనగడే లేదు. అలాంటి అమ్మను అందరం కూడా తప్పకుండా ఎల్లవేళలా గుర్తుంచుకొని అమ్మను గౌరవిస్తూ ప్రేమిస్తూ తన యొక్క ఆలనా పాలన చూసుకోవాల్సిన అవసరము అందరికీ కూడా ఉంటుంది. అమ్మ లేనిదే సృష్టి లేదు. అమ్మ లేనిదే సృష్టి లేదు. అందుకే గాయత్రి మంత్రం కన్నా మించినటువంటి మంత్రం ఈ సృష్టిలో లేనే లేదు. సో ఋషులు చెప్పినటువంటి వాక్ అది. అమ్మను మించిన దైవం ఉన్నదా, ఆత్మను మించిన అర్థం ఉన్నదా అని ఒక కవి గారు రాసినటువంటి కొటేషన్ కూడా మనం చదివాం. సో అమ్మ చేసే త్యాగం ముందు మిగతా ప్రపంచంలో ఏ సంబంధంలో చేసినా అంత గొప్ప త్యాగం ఉండదు. ఎందుకంటే తన బిడ్డ ఎలా పుడుతుందో తెలియని స్థితి నుంచి ఎలా పుట్టినా సరే ఆ బిడ్డను ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఆ బిడ్డకు కావాల్సిన అన్ని సకల సౌకర్యాలను సమకూర్చే అమ్మకు మనం ఏమిచ్చి ఆమె రుణం తీర్చుకోగలం? అమ్మ ప్రేమను గుర్తిస్తే మనము చాలా చాలా తనకి సేవ చేసిన వాళ్ళం అవుతాం. అమ్మను మించిన దైవం ఈ లోకంలో లేదు. అమ్మ లేని బిడ్డలకు తల్లి ప్రేమ ఏంటో, ఆ యొక్క కొరత ఏందో అర్థమవుతుంది. తల్లి ఉన్న బిడ్డలకి ఆ తల్లి చెప్తున్న మాటలు అప్పుడు వినాలనిపించదు. కానీ ఆ తల్లి దూరమైనప్పుడు అయ్యో మా అమ్మ లేదే, ఉన్నప్పుడు వినలేదే అని చాలా బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమను పొందడానికి, వాళ్ళ సేవ చేసుకోవడానికి తప్పనిసరిగా